ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉందో తెలుసుకుందామా? కన్యారాశి వారికి మార్చి నెలలో వ్యక్తిగత విషయాలకు వస్తే అనుకూలంగా ఉంది. మీ కెరీర్కు సంబంధించి కొంత శ్రద్ధ వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్య విషయంగా జాగ్రత్తగా ఉండటం మరీ మంచిది. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే అనేక సమస్యలు అనేటివి తలెత్తుతాయి. కెరీర్ పరంగా చూస్తే గనక 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు, సూర్యుడు మరియు శనితో పాటు 6వ ఇంట్లో ఉన్నందువలన ఈ రాశికి సంబంధించిన వాళ్లకు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే మీకు అంత ఉన్నతమైన విజయం, పేరు, ప్రఖ్యాతులు అనేటివి పొందుతారు. నెల ప్రారంభంలోనే విద్యార్థులకు కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ఉండటం బట్టి ఈ యొక్క స్థానాలను బట్టి ఏకాగ్రతలో కొంచెం ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీరు చదివింది టైంకి గుర్తు చేసుకుని ఎగ్జామ్స్ బాగా రాస్తారు. మీ మనసు చుట్టుపక్కల ఉన్న చర్చలతో కాకుండా చదువు మీద దృష్టి పెట్టగలిగితే కష్టే ఫలి అన్నారు. ఆ ఫలితం అయితే ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో కుటుంబ విషయానికి వస్తే సంతోషాన్ని కలిగిస్తారు. నెల ప్రారంభంలోనే బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నందువలన 2వ, 4వ ఇంటిపై పూర్తి దృష్టి పెట్టడం బట్టి ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడేటప్పుడు నెల ప్రారంభంలో కుజుడు, శుక్రుడు వంటి గ్రహాలు 5వ ఇంట్లో ఉన్నందువలన ఉన్నతమైన స్థానాల్ని బట్టి ప్రేమ వ్యవహారాల్లో పరిమితులు దాటడానికి మిమ్మల్ని బలవంతం చేస్తారు. అలాగే ప్రేమ విషయంగా కొంచెం కొద్దిపాటి గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వారికి శుభ గడియలు మొదలై వివాహమయ్యే యోగం కూడా కనిపిస్తోంది. మాసం ప్రారంభంలోనే కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ఉండి 11వ ఇంటిపై దృష్టి పెట్టడం బట్టి ఆదాయాల పెరుగుదల అనేది రాను రాను పెరుగుతూనే ఉంటుంది. మీ లాభాలను చూసి మీ విరోధులు కుళ్ళుకుంటారంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. చాలా చాలా మంచి లాభాలు అనేటివి వ్యాపారస్తులకు ఉంది. ఈ నెల ముఖ్యంగా చూస్తే ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ వహించాలి. అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చి లేదా బ్రాహ్మణులకు ఏదైనా దానం చేస్తే బియ్యం, గోధుమలు, నవధాన్యాలు గనక దానం చేసినట్లయితే మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉన్నతమైన స్థానానికి వెళ్తారనే చెప్పాలి. ధన్యవాదములు.